వెన్నెల విషయంలో ఇంట్లో అందరికీ ఒక పెద్ద షాకింగ్ నిజాన్ని చెప్తుంది నాగమ్మ. నాగమ్మ ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, కోటయ్య రాసిన ఆస్తి వీలునామాలో 25% వరలక్ష్మికి చెందాలని రాసుంటాడు. ఆ 20% కూడా ఎందుకు వరలక్ష్మికి చెందాలి? అది కూడా నాకే కావాలి. అంటే వరలక్ష్మి కూతురిని నా కొడుకు చేసుకుంటే ఆ ఆస్తి కూడా నాకే వస్తుంది కదా అనేది అనుకుంటూ ఇలా ఆలోచిస్తుందనమాట. వాళ్ళందరికి మాత్రం నేను మావయ్య గారి బాధ్యత తీసుకున్నాను. అందుకనే వరలక్ష్మి కూతురిని పెళ్లి చేసుకొని మావయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలనుకుంటున్నాను అయితే చెప్తూ ఉంటుంది. ఇంతకీ కేశవ ఎలా ఉంది అమ్మాయి అంటే నరాలు లాగేస్తున్నాయి అన్నట్టు మాట్లాడతాడనమాట. ఈయనకి ఏ అమ్మాయిని చూసినా నరాలు లాగేస్తాయి. ఆఖరికి ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి విషయంలో కూడా తప్పుగా ప్రవర్తిస్తాడనమాట. అలా తప్పుగా ప్రవర్తిస్తున్న సమయంలో ఈ నాగమ్మ వచ్చి కుక్కలాగా ప్రవర్తించకు, చిల్లర వేషాలు వేసావంటే నీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది, చల్లని నాణ్యంలాగా ఉండిపోతావు అని అయితే చెప్పడంతో ఇక మౌనంగా ఉండిపోతాడు. ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయి ఉండేదన్నమాట. ఇంతకీ ఆ శంకర్ గారు ఆ వెన్నెలను తీసుకొస్తున్నాడా లేదా, ఎంతవరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కోరా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఫోన్ చేసి తప్పించుకుందని చెప్తాడు. కానీ ఈమె చెప్పాల్సిన స్టైల్లో చెప్తుంది, నువ్వు ఖచ్చితంగా తీసుకొని వస్తావు, ఈ పెద్దమ్మ కోసం నువ్వు పట్టు వదిలిన విక్రమార్కుడు అన్నట్టు కొంచెం బిల్డప్ మాటలు మాట్లాడేసరికి ఇంకా రెచ్చిపోయి శంకర్ అయితే వెన్నెల్ని పట్టుకోవడం జరుగుతుంది, ఇంటికి తీసుకురావడం కూడా జరుగుతుంది.